హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే బోటి, ఏట బోటి కూర ఎలా వండాలో చూపిస్తాను. అసలు వండితే తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఇది ఎలా వండుతానో చూపిస్తాను. శుభ్రంగా క్లీన్ చేసి ముందు పొట్ట తెచ్చుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలా. నేను క్లీన్ చేయడం చూపిలే కానీ మళ్ళీ ఎందుకు లేని చూపిలా, కానీ నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో కావాల్సినవి ఏంటంటే టమాటాలు, పచ్చిమిరకాయలు, 2 వంకాయలు, ఉల్లిపాయ. మనం చింతపండు బదులండి చింతకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ స్పెషల్ అన్నమాట ఇది. చింతకాయతో ఒక దోసకాయ, ములక్కాయ ఇవన్నీ వేసి కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకోవాలి. అవన్నీ కట్ చేసినాక పొయ్యి మీద పెట్టినాక మీకు చూపిస్తాను. పొట్టబయలు కడిగినాక ఇగో నీరు బాగా వస్తుంది అనమాట. ఈ నీరు మొత్తం శుభ్రంగా ఇనికిపోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది చూడండి, ఒట్టి నీరు వచ్చింది. ఆ నీరంతా తిరిగిపోయినాక చూపిస్తాను. బాగా ఉడికినాక ఒక స్పూన్ ఉప్పు, గల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి. ఇది మంచి ప్రోటీన్ అండి, మనకు తెలియకుండానే ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. మనం ఏదో గలీజ్ అది అనుకుంటాం కానీ అట్లా అనుకోకూడదండి, మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచిది. పేగులకి తిన్నా కూడా చాలా ఉపయోగకరం ఉంటుంది దీంట్లో. అది కూరగాయల రేట్లు ఏం పెరిగిపోయినాయండి, టమాటా రేట్లు ఏం పెరిగినాయి. ఉల్లిపాయ అయితే అసలు మనం కొనలేకున్నాం అన్నమాట. అయినా తప్పదు, ఏది పెరిగినా మనం తినడం తప్పదు. కొంచెం బాగా వేగినాక చూపిస్తాను. నీరు బాగా ఇనిగిపోయింది. తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం నీసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పెట్టి బాగా ఆ ఆయిల్లో బాగా కొంచెం వేగినాక ఎలా చూపిస్తాను. ఇవన్నీ వేగినాయి. ఇప్పుడు ఇవన్నీ దోసకాయ ముక్కలు, అన్ని టమాటా ముక్కలు, అన్ని ముక్కలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ములక్కాయ ఉడికిపోతుంది, మొత్తం కలిపితే శుభ్రంగా ఉడికిపోవాలి. వంకాయ కూడా వేస్తున్నాను, వంకాయ సిగ్గురైపోద్ది. ఇప్పుడు కాదు వంకాయ. అన్నీ వేసుకొని శుభ్రంగా మళ్ళీ బాగా వేయించుకోవాలన్నమాట. ఈలోపు మూత పెట్టుకుందాం. వేగింది, అన్నీ బాగా వేగినాయి, ఉడికినాయి కూడా. కొంచెం ఉన్న నీరు అది కూడా ఇనిగిపోతే వంకాయ కూడా వేసేసాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి ఇట్లాగా వంకాయగా వేసేస్తున్నా. ఇది మసాలా అన్నీ ఉడికినాక తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే ఈ కూరలు మాత్రం అట్లా వేసేసా. నేను ఒక్కదాన్ని తిన్నాను కాబట్టి నేను ఒక్కటే వేసుకున్నా. ఆ వంకాయ అట్లా మగ్గిపోద్ది. మసాలాలో ఈ చింతకాయ కూడా వేస్తున్నా కదా, చింతకాయ గుజ్జు కూడా ఈ పులుపుకి ఆ మసాలాలకి చాలా బాగుంటుంది ఈ వంకాయ అట్లా వేసుకుంటే. నేను వాళ్ళు ఎవరు తింటారు కాబట్టి నేను ఒకదాన్ని ఒకటి వేసుకున్నాను. ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటాయి. మీకు చీరలు వంకాయ కమ్మగా ఉంటాయి తింటుంటే, లేత వంకాయలు కదా. కొంచెం మగ్గాల, కొద్దిగా మగ్గితే మనం మసాలా వేసుకుంటాం. చింతకాయలు అట్లా గిన్నెలో పోసుకొని కొంచెం వాటర్ కొద్దిగా ఉడికిద్ది అన్నమాట, పులుపు కోసం. మామూలుగా అయితే పంటి కింద పెట్టి కసకస కంటుంది. అట్లా కాకుండా శుభ్రంగా మన వేడికి శుభ్రంగా ఉడికిపోయినాక దాన్ని ఏం చేయాలంటే బాగా పిసకాలన్నమాట. చింతకాయ అట్లా వేడి నీళ్ళు ఉడకపెట్టుకొని కొంచెం చల్లారి పెట్టుకున్నాక పిసికి పోసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా వేగింది, మొత్తం వేగినాక వంకాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మసాలా వేసుకుందాం. ఇది కొంచెం కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు, అల్లం, చిన్నుల్లిపాయలు పేస్ట్ అనమాట. అది వేసుకుంటే సరిపోద్ది, మన గ్రేవీకి కూడా బాగా సరిపోద్ది అనమాట. ఇట్లా కలుపుకొని అసలు మంచి ప్రోటీన్ అండి ఇది. కొంచెం కారం నీసు కదా కూడా ఎక్కువ పెడుతుంది, మీరు చూసుకొని వేసుకోండి కారం. మొత్తం కలిపినాక ఇట్లా కలుపుకోవాలి శుభ్రంగా.
ఇది చింతకాయ, ఇది నీళ్ళు ఇంకా ఉడుకుతుంది. ఇది దింపినాక చూపిస్తాను. చింతకాయని బాగా ఇట్లాగా పిసుకోవాలన్నమాట. పిసుకున్నాం అనుకో పిప్పి తీసేస్తే బాగుంటుంది. లేకపోతే పంటి కింద కసుకు కసుకని ఆ పులుపు మీద మనం తినలేమన్నమాట. అందుకోసం ఉడకబెట్టుకొని చక్కగా పిండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. లేదంటే మిక్సీ వేసుకోవచ్చు, మిక్సీ కూడా వేసుకోవచ్చు. అట్టయినా పంటి కింద పడిద్ది, తినలేము మనం. ఇది మసాలా నీళ్ళైతే కొంచెం అట్లా కనిపిస్తుంది. ఇట్లాగా శుభ్రంగా తీసేసుకొని పిప్పి, ఆ పిప్పిని ఏం చేస్తామంటే కూరలో పోసుకుంటాం. మళ్ళీ పిప్పి కూడా కొంచెం వస్తుంది, కొంచెం ఇట్లా తీసేసుకోండి. ఆ వాటర్ సరిపోద్దండి, చాలా బాగుంటుంది. వాటర్ పోసే పని లేదు. ములక్కాయలు కొంచెం ముందేసాను కదా, కొద్దిగా చిదిలిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరేం చేస్తారంటే సగం ఉడికి నాకు వేసుకోండి ములక్కాయలు. నేను ముందేసాను, ఏదో మీతో మాట్లాడుతూ ముందేసేసాను, అది కొంచెం చిదిలిపోయింది. ఆ వంకాయ అట్టే ఉందో, ఆ వంకాయ తినేటప్పుడు చూపిస్తాను. ఇట్లా కలుపుకొని వాటర్ సరిపోద్ది. ఆల్రెడీ చాలా ఉడికింది కాబట్టి వాటర్ సరిపోద్ది. ఇంకా అయిపోయినాక చూపిస్తాం, మూతేస్తాం. ఫైనల్కి వచ్చేసింది, అయిపోయింది. చూడండి, పైన వంకాయ ఇంకా తేలుతానే ఉంది, అది అడుగుకి వెళ్ళకుండా. అయ్యో, ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు అయిపోయింది. చూడండి, గ్రేవీ చక్కగా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తిని చూడండి. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది, బాగుంటుంది హెల్త్కి కూడా. పసిపిల్లల తల్లు కూడా తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్. ఇది వచ్చి ఫ్రైడ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్లోకి భలే ఉంటుందండి ఇవి. టమాటా రైస్, ఫ్రైడ్ రైస్ కూడా టమాటా రైస్. దాంట్లో బోటి కూర, అసలు వంకాయ ఇదిగోండి. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ కావాలంటే